ఐదేళ్లలో రాయలసీమతో పాటు అనంతపురాన్ని జగన్ నాశనం చేశారంటూ మండిపడ్డారు ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు. నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అటకెక్కించారంటూ మండిపడ్డారు. అందుకే వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. జరుగుతున్న పనులను ఆపేశాడు. కొత్తగా మళ్ళా పనులు ప్రారంభం చేయలేదు. 5 ఏళ్ళు అభివృద్ధిని అటకెక్కించి రాయలసీమను, ముఖ్యంగా అనంతపురం జిల్లాను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టే రాయలసీమ ప్రజలు లాగి కొట్టారు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి పార్టీని మొన్నటి ఎన్నికల్లో. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీని గెలిపించారంటేనే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ప్రజా వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి పైన ఉన్న వాళ్ళకున్న నమ్మకం, ఇవే మొన్నటి ఎన్నికల ఫలితాలు. అందువల్లనే ఈరోజు కూడా 15 మాసాల తర్వాత జరిగిన కార్యక్రమంలో కూడా ఇంత ఉత్సాహం పెళ్ళుబుకింది.